నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఎంఏ కరీం గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇవాల్టి టాపిక్ మౌనం. చాలా మంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, మరి కొంతమంది అస్సలు మాట్లాడరు. మరి ఈ మౌనం ఎంతవరకు ఉపయోగపడుతోంది, అలాగే తక్కువగా మాట్లాడే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ మౌనం వల్ల అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు కరీం గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నమస్తే కరీం గారు. నమస్తే. అసలు ఈ మౌనం అంటే ఏమిటి, అలాగే మౌనం యొక్క ప్రాముఖ్యత? యాక్చువల్గా మౌనం అనేది మనసు భాష, మైండ్ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, అలాగే రకరకాల భాషలు మనకున్నాయి మన భావాలు తెలియపరచడానికి. అలాగే మనసుకు ఉన్న అద్భుతమైనటువంటి భాష ఏంటంటే మౌన భాష, మనసు భాష. మనసు కూడా ఎన్నో రకాలుగా మన ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళు కూడా తెలియపరుస్తుంది. మనకు కూడా దాని ప్రభావం వ్యక్తిగతంగా ఎవరి మనసు వారితో మాట్లాడుతుంటుంది. ఆ మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళ మీద, బయట వాళ్ళు లేకుంటే ఎదురుగా ఎవరున్నారో వాళ్ళ మీద కూడా ఈ మనసు యొక్క భాష, మనసు భాష యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ మధ్య కాలంలో దేంట్లోకి గెటిన్ అవ్వాలన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్. మరి ఇలాంటి టైంలో మౌనంగా ఉండడం కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక భాగం అంటారా? లేదండి, అంటే కొన్ని సందర్భాలలో అవసరం. అది మౌనం అనగానే ఎక్కడైనా మౌనంగా, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూని పిలుస్తున్నారు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు అక్కడ వెళ్ళి మౌనం చాలా మంచిది కదా అని చెప్పేసి మౌనం పాటిస్తే అన్నది. ఎక్కడ మీరు మౌనం పాటించాలో అక్కడ మౌనం పాటించే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అక్కడ మౌనం పాటించాలి. ఇప్పుడు మీరు ఒక గుడి కానీ, గోపురం కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గురుద్వారా కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎంత పీస్గా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళి నేను మాట్లాడుతున్నాను, పక్క వాళ్ళు చెప్తారు, ఎదుటి వాళ్ళు సైలెన్స్ అని మనకు సిగ్నల్స్ ఇస్తారు. అంటే ఎక్కడ మౌనం ఉండాలి అక్కడ ఉండాలి. మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్లో నేను కమ్యూనికేషన్ స్కిల్ అనేది మన భావాలు, మళ్ళీ వాడు అడిగిన దానికి మనం సమాధానం చెప్పడం, క్వశ్చన్స్ను ఆన్సర్ చేయడమే కమ్యూనికేషన్ స్కిల్స్. అక్కడ మనం మౌనం పాటించడం అనేది మాత్రం అది చాలా నేరం అవుతుంది, డిస్క్వాలిఫై అవుతారు. మౌనంగా ఉండడం చాలా విషయాల్లో మంచిది అంటారు. ముఖ్యంగా మనం మౌనంగా ఉంటే అవతల వ్యక్తికి ఏం అర్థమవుదు కదా, మరి మౌనం ఏ విధంగా ప్రాధాన్యత వహిస్తుంది ఇక్కడ? లేదు, మీరు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది. మౌనం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుంది మనం చూస్తున్నాము. పాత రోజుల్లో పెళ్లి చూపుల సందర్భంలో అమ్మాయి ఇట్లా చిరునవ్వుతో జస్ట్ తల కిందికి వంచేస్తే దాని అర్థం ఏంది? మౌనమే అంగీకారం. అంటే ఏం అమ్మాయి మాట్లాడతలేదు కదా, అంటే సైలెన్సే మనకు ఆన్సర్ ఇచ్చేసింది. దాని భావం ఏంటంటే మనసు అప్పుడు దానికి మనసుకు రిఫ్లెక్షన్ కళ్ళల్లో తెలుస్తుంది. మనసు ఏదైతే ఆలోచిస్తుందో కళ్ళలో ఆ ఆనందం కనిపిస్తుంది, ఒక తృప్తి కనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. కాబట్టి మనసు అనేది మనసు భాషకే తెలుస్తుంది. అది ఎవరు నేర్పించింది కాదు, ఇది ఎక్కడ నేర్చుకోవాలి, దీంట్లో పుస్తకాలలో చదివింది కాదు. మన వ్యక్తిత్వము, మన నడవడిక, మన కుటుంబ పరిస్థితులు, మనం ఏ వాతావరణంలో పెరిగినామో మన ధోరణిని వ్యక్తపరిచేది మనసు భాష. మనసుకు చాలా అర్థాలు ఉంటాయి. మౌనంగా ఉండిన వాళ్ళు చాలా మంది చాలా టాక్టివ్ గా ఉంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు. కానీ మౌనం అంటే రిజర్వ్డ్ పీపుల్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ అవుతారు అవతల వాళ్ళకి? ఈ విషయంలో మనం చూస్తున్నాము, చిన్న పిల్లలు ఉన్నారు, పసిపాపలు ఉన్నారు, వాళ్ళు మౌనంగా ఉన్నారని అనుకుందాం. పిల్లలు మౌనంగా ఉంటే అది చాలా ప్రమాదకరం. అది ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడుపు మంచిది చిన్న పిల్లలకు, కానీ ఏడుపుకు కారణాలు రెండు ఉంటుంది. అంటే తనలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఆకలిస్తుందా, లేకుంటే ఏదైనా శారీరకంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, లేకుంటే జ్వరం కానీ అలాంటిది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పిల్లలు మాట రాదు కాబట్టి వాళ్ళు ఏడుపుతో చూపిస్తారు. చాలామంది తల్లిదండ్రులు చూసారు, బాగా ఏడుస్తూ పిల్లలకు ఏడుపు అనేది చిన్నపిల్లలకు చాలా మంచిది. అదొక ఎక్సర్సైజ్. వాళ్ళకు నవ్వడము, ఏడవడం అనేది పిల్లలకు ఎక్సర్సైజ్ ఎప్పుడు మన ఒళ్ళోనే ఉంటారు కాబట్టి కింద వాళ్ళకి పెట్టాం, ఎప్పుడు మన దగ్గరే ఉంటారు, స్టిఫ్గా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అటువంటి పిల్లలు మౌనంగా ఉంటున్నారంటే ఇక్కడ ఒక ప్రమాదకరం. ఎందుకు పిల్లాడు మౌనంగా ఉంటున్నాడు, పాప ఎందుకు మౌనంగా ఉంటుంది, అది కొంచెం చిన్న పిల్లలు అయితే ఆలోచన చేయాలి. ఇంకో విషయం, పిల్లలకు ఈ స్థాయి నుంచి స్కూల్ అడ్మిషన్ మనం ఎల్కేజీ 5th క్లాస్ వరకు ఆ రకంగా మనం పిల్లలు తీసుకుంటే వాళ్ళు కూడా ఎంత అల్లరి చేస్తే అంత మంచిది. చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి చాలా అల్లరి చేస్తాడండి, ఇదంతా మొత్తం ఇల్లు తీసేసి పందిరి వేస్తాడు, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలని మనం వాడిని కట్టుదిట్టం చేస్తారు. నువ్వు అల్లరి చేయకు, కూర్చో మౌనంగా, చదువుకోకు మౌనంగా,
అని చెప్తారు. అలా చేయకూడదు. పిల్లల్ని మాట్లాడనివ్వండి, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజులలో బయట పిల్లలకు గ్రౌండ్ దొరకలేదు. వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఉన్నా కానీ టీవీ, కంప్యూటర్, ఫోన్లు లేకుండా ఇంట్లోనే కట్టుదిట్టంలో, ఎందుకంటే ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తన కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు. ఎక్కడ ఏదున్నా కానీ మౌనంగా కూర్చో సైలెంట్, అది తప్పు. ఆ పిల్లలు ఎదిగే వయసు లోపల పిల్లలకు చాలా అవసరం. సో పిల్లలు హై స్కూల్ లెవెల్లో వచ్చేసరికి, లేకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ లెవెల్లో, లేకుంటే టీనేజ్ తర్వాత వచ్చిన పిల్లల్లో కొంతమంది మౌనంగా సైలెంట్గా తన పని తానేదో చేసుకుంటూ ఉంటారు. క్లాస్లో ఫస్ట్ వస్తారు, వాళ్ళకే ర్యాంకులు వస్తుంది. ఎక్కువగా మాట్లాడే వాళ్ళకు 10 మందితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మా పిల్లాడు చెడిపోతున్నాడండి, వీడికి బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు, 100 మంది స్నేహితులు ఉన్నారు. అంతమంది స్నేహితులు ఎవరైతే పిల్లలకు ఉంటారో అది వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. పిల్లలకు స్నేహితులు ఒకళ్ళు ఇద్దరు ఉన్నా సరే, మంచి స్నేహితులు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే తక్కువ మాట్లాడుకుంటారు, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, జ్ఞానం అనేది పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సైంటిస్టులు చూడండి, వాళ్ళు ఎప్పుడు పరధ్యానంలో తన పని ఎప్పుడు మైండ్ ఆలోచన అదే ఉంటుంది. కనుక్కుంటున్నాడు ఒక విషయాన్ని, వాళ్ళు అన్వేషణ చేస్తున్నప్పుడు దాని గురించే ఎప్పుడు నిరీక్షణగా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఒక తపన ఉంటుంది, ఒక తపన అనేది పెరుగుతుంది, ఒక కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది, మెమరీ కూడా అద్భుతంగా పెరుగుతుంది మౌనం వలన. మీరన్నట్లుగా చాలా మంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు? గుడ్. ఇప్పుడు చిన్న పిల్లలకు మనం దాదాపుగా ఈ హైపర్ యాక్టివిటీ లక్షణాలు సైంటిఫిక్ పరంగా మనం చెప్పాలంటే దాదాపు 11 years వరకు పిల్లలు ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూస్తే మా దగ్గర వచ్చే క్లయింట్స్ తల్లిదండ్రులు కూడా, మా అబ్బాయికి 7 సంవత్సరాలండి, 8 సంవత్సరాలు, వాడు బాగా అల్లరి చేస్తున్నాడు, మొత్తం కర్టెన్ తిప్పిస్తున్నాడు, ఇంట్లో ఏది కూడా వాడికి కనబడదు, వాడికి కనబడకుండా మేము అన్ని పైన పెడతా ఉంటాము, మాకు ఒక ఇబ్బందిలాగా అయిపోయింది, ఇంట్లో మేము ఫ్రీగా ఉండలేకపోతున్నామని చెప్పేసి తల్లిదండ్రులు అంటారు. సో అది హైపర్ యాక్టివిటీ అనేది అది ఒక జబ్బు కిందికి మనం ట్రీట్మెంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే వాళ్ళ పిల్లల్లో ఉన్నది, వాళ్ళకు బయట ప్రపంచం తక్కువైపోయింది పిల్లలకు, వాడికి ఆలోచన అనేది ఉద్రేక్తం కలుగుతూ ఉంటుంది. చేయనివ్వండి, కొంచెం ఖరీదైన వస్తువులు చేయకండి, పగలగొట్టిన అలా కాదు, గాజు ఉంది, గ్లాసులు ఉన్నాయి, అది కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇటువంటి విషయాలకు ఏదైనా పిల్లాడు హైపర్ యాక్టివిటీలో పని చేస్తే వాడి చేతనే ఆ పనులు చేయించండి. నువ్వు అది పగలగొట్టినవు, అది నువ్వే క్లీన్ చేయి, నువ్వు అది పగలగొట్టినవు కాబట్టి వెంటనే ఇంకో రీప్లేస్మెంట్ చేయకూడదు. ఒక గాజు గ్లాసు కప్పు కానీ పాలిచ్చే కప్పు ఉందనుకోండి, వాడు హైపర్ యాక్టివిటీలో అలా చేసే కావాలని దానికి, అంటే కావాలని ఏ పిల్లలు పగలగొట్టరు. సో ఆగే పగిలిపోయింది కదా, అది వాటితోనే క్లీన్ చేయించడం. తర్వాత ఆగే పగిలిపోయిన తర్వాత వేరే గాజు గ్లాసులో కాకుండా స్టీల్ గ్లాసులో పాలు ఇవ్వండి. అయ్యో మమ్మీ దీంట్లో ఎందుకు అంటే, నువ్వు అది పగలగొట్టున్నావు కదా, అందుకే దీంట్లో, అంటే పిల్లలకు తెలియాలి, ఓహో అలా జరిగితే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. కాబట్టి తర్వాత పెద్దవాళ్ళలో హైపర్ యాక్టివిటీ అనేది అది డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. పిల్లల్లో కూడా అతిగా ఉంటే మాత్రం కంపల్సరీ పిల్లల డాక్టర్ దగ్గర కానీ, సైకియాట్రిస్ట్ దగ్గర కానీ, సైకాలజిస్ట్ కానీ, చైల్డ్ సైకాలజిస్ట్ కానీ సంప్రదించి అది వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కలిస్తే బెటర్ ఉంటుంది, ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది. అన్నీ ఏం లేదు, అవసరం లేదు, వాళ్ళ పిల్లలు 11 years వరకు అలాగే అల్లరి చేస్తా అన్నారు కదా హెచ్ఎంటీవీలో, వాడు ఏం కాదులే అని కాదు, అన్నీ కాదు, కొన్ని విషయాలు తీవ్రతను బట్టి ఒకసారి కలిస్తే వాళ్ళు డాక్టర్ చెప్తారు, ఇది ఈ రకంగా ఉంది, మీరు పిల్లల్ని ఈ రకంగా సూచనలు ఇస్తారు. అటువంటి వాళ్ళకు పిల్లల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక పెద్దవాళ్ళలో హైపర్ యాక్టివిటీ అనేది మౌనంగా లేని వాళ్ళలో ఎక్కువ వస్తుంది. మనం జనరల్గా చూస్తున్నాం ఇళ్లలో, చాలా ఇళ్లలో భార్యాభర్తలు, అమ్మా నాన్నలు చిన్న చిన్న విషయానికే బాగా నువ్వెంత అంటే నువ్వెంత, నన్ను అలా అంటారా, మీరేంటి, మీ గురించి మీరు ఆలోచించండి, నా గురించి ఎందుకు పట్టిస్తున్నారు, నా మీద ఎందుకు అంటున్నారు, మా వాళ్ళకి ఎందుకు అంటున్నారు, వాదం ప్రతివాదం జరుగుతుంది. అటువంటి జరిగినప్పుడు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మౌనం పాటిస్తే ఆ కుటుంబం ఇక స్వర్గసీమలాగా అయిపోతుంది. మౌనం అనేది ఇంపార్టెన్స్ అని ఆ టైంలో తెలుస్తుంది. మౌనం ఏంటి సార్, ఎప్పుడన్నా ఆయన ఏమనన్నా నేను పడాలనా, లేకుంటే ఆమె ఏమనన్నా నేను పడాలనా, నేను భర్తను లేకుంటే నేను భార్యను, అంటే ఇది మీ ఇల్లు, ఆమె మీ భార్య, ఇతను మీ భర్త, మీ పిల్లలు. సో పిల్లల సమక్షంలో ఎప్పుడైతే మనము మౌనంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా మనతో నేర్చుకుంటారు. మనతో మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళి కూర్చోపా అని మనం పిల్లలకు చెప్తా ఉంటాం. అది పిల్లలు చెప్పాల్సిన అవసరం రాకూడదు. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మౌనం యొక్క విలువ, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా వింటున్నామో, వినడం అనేది మౌనంకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం మౌనంగా ఉన్నప్పుడు వింటున్నాం. క్లాస్ రూమ్లో కానీ, లేకుంటే ఏదైనా లెక్చర్ ఇచ్చేటప్పుడు కానీ, లేకుంటే టీవీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు కానీ, సినిమా చూసేటప్పుడు, ఏదో విషయంలో మనం చూస్తున్నప్పుడు మనం వినడం వలన మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడు మాట్లాడితే మన నోటి దురుసుతనం బయటపడుతుంది, మన వీక్నెసెస్ బయటపడతాయి. ఎవరైతే సైలెంట్ ఉంటారో
వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఆ నలుగురు చూసే వాళ్ళు కూడా ఎంత మంచి పిల్లాడండి, ఎంత సైలెంట్గా ఉంటాడు, ఎంత క్రమశిక్షణ అనేది బయటపడుతుంది మౌనం ద్వారా. సో చదువులో మౌనం, ఆటల్లో మౌనం, దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలంటారు? ఎప్పుడు మౌనంగా ఉంటున్నారంటే నష్టాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు చదివేటప్పుడు మౌనంగా ఉంటున్నారంటే ఇట్స్ ఓకే, మనం మాట్లాడుతూ చదవలేము. క్లాస్లో పాఠాలు సార్ కానీ మ్యామ్ చెప్తున్నప్పుడు మనం మౌనంగా వినాలి, వింటేనే మనకు నాలెడ్జ్ పెడుతుంది. ఆ టైంలో మనం మాట్లాడనేది నిషేధం. అలాగే ఆటల్లో కూడా మౌనంగా ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, లేక వేరే ఏదైనా ఆటలు ఆడుతున్నాడు, ఫుట్బాల్ కానీ, అప్పుడు అరవడం. ఇప్పుడు చూస్తున్నాం ఆడియన్స్ ఎలా గ్రౌండ్లో అల్లరి చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆట అనేది మౌనం కొరకు కాదు, మౌనం ఆట కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ లాంటి ఆటలు ఉన్నాయి. అది ఎందుకంటే అది మైండ్ ఓరియంటేషన్. దాంట్లో మనము పక్క వాళ్ళతో మాట్లాడుతూ మనము ప్లే చేయలేము. సరే, అది కొన్ని లిమిటెడ్ గేమ్స్ లోపల మీరు అన్నట్టు మౌనం అనేది ఓకే. కానీ మిగతా విషయాలలో మనకు బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది, మన కాళ్ళు చేతులు మొత్తం బాడీ, మన రక్తం కూడా యాక్టివేషన్లో పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలు పెరుగుతూ ఉంటుంది, మనం మాట్లాడడం, అరవడం, చేయడం అది చాలా మంచిది. కానీ ఆటల్లో కూడా మౌనంగా ఉంటున్నారంటే పిల్లల్లో ఏదో మానసికంగా లోపం ఉంది. ఆ లోపాన్ని తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళు గమనించుకుంటే బెటర్. మౌనాన్ని మైండ్ లాంగ్వేజ్గా వర్ణిస్తున్నారు. సో ఈ మైండ్ లాంగ్వేజ్ అనేది ఏ ఏ పనుల్లో, ఎక్కడెక్కడ, ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి? వెరీ గుడ్. మైండ్ లాంగ్వేజ్ అనేది స్పెషల్లీ టు డెవలప్ అవర్ కాన్సన్ట్రేషన్. మనం ఏకాగ్రతతో చేసే పని ఉంటుంది. తర్వాత జ్ఞాపక శక్తిని పెంచే అంశాలు, స్పెషల్గా మన లక్ష్యం, మన టార్గెట్ వైపు మనం లక్ష్యం చేరుకోవాలంటే మనకు గమ్యం కావాలి, ఆ గమ్యం చేరుకోవాలి. సో గమ్యం, లక్ష్యం, సో వీటిపైన మనము ఏదైతే దృష్టి పెడుతున్నామో బయటి వాళ్ళు కాకుండా మైండ్ లాంగ్వేజ్, నా మైండ్ దగ్గరే నా లాంగ్వేజ్ ఉంటుంది. సో నన్ను నేను మాట్లాడుకోవడం, నాలో నేను మాట్లాడుకోవడం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు తనలో తాను, ఎప్పుడు చూసినా కానీ మనం అనుకుంటాం వాడు పిచ్చోడా ఏంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ కాదు, సైంటిస్టులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా తనలో తాను మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో కూడా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళు అనుకో ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి, ఇంట్లో చాలామంది చూడండి మన పెద్దవాళ్ళు ఏదో పాటలు కానీ భక్తి గీత కానీ పాడుతూ ఇప్పుడు రైతులు ఉన్నారు చేనులో పనిచేసినప్పుడు వాళ్ళు పాటలు పాడుతాం, మౌనంగా ఉండరు. వాళ్ళు ఏదో ఒకటి తనకు అంటే ఆ లోపల నుంచి వచ్చే భావాలను ఆ పక్కన వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు అని కాదు, ఏంటి పాట పాడుతున్నావు కొంచెం గట్టిగా పాడు అనగానే అప్పుడు సైలెంట్ అయిపోతారు. సో మనసుకు నిర్బంధం చేయకూడదు, మనసుకు స్వేచ్ఛ ఇవ్వాలి. మనసు భాష మనం ఎక్కడ పుస్తకాలలో నేర్చుకునే భాష కాదు, మనంతలో మనం వచ్చింది. కాబట్టి ఈ మనసు పెట్టి ఏదైతే పనులు చేస్తున్నామో అది మౌనం ఉంటుంది. ఉదాహరణకు మనం ప్రార్థన సమయంలో కానీ, లేకుంటే ఇంపార్టెంట్ వచ్చారు, ఇప్పుడు ఎక్కడన్నా ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, సీఎం గారు మాట్లాడుతున్నారు, ఆ టైంలో మనం అలర్ట్ చేస్తే మన నేరస్తులుగా చూస్తారు అందరూ. సో ఆ టైంలో మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా మంది ఎలోన్గా ఉండడం, మౌనంగా ఉండడాన్ని ఇష్టపడరు. ఏదో పోగొట్టుకున్నాము అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, మేము మౌనంగా ఉండలేకపోతున్నాం అంటారు. అలాంటి వాళ్ళు మౌనంగా ఉండడానికి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? అవునండి, రెండు రకాలుగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఒక వాళ్ళేమో ఎప్పటికీ మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు. నలుగురు ఇంట్లో వచ్చినా కానీ ఆ నలుగురితో మాట్లాడరు. అందరు ఇక్కడ హాల్లో కూర్చుంటే అతను వెళ్ళి తన బెడ్రూమ్లోనో, అందరు ఇక్కడ కూర్చుంటే ఆ వరాండాలో కూర్చోవడము, లేకుంటే తనకు తాను ఏదో ఒకటి ఆ ఫోన్లు పెట్టుకోవడము, లేకుంటే అలా ఆ వ్యక్తి అంటే నాకు ఎవరు వద్దు, ఒంటరిగా ఉండాలి అనే ఫీలింగ్స్లో ఈ రోజులలో మనం చాలా మందిని చూస్తున్నాము. ఇంకో రెండవ రకం మనుషుల్లో చూస్తుంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలి, మీరందరూ పక్కకు జరగండి, మీరందరూ మాట్లాడకండి అంటే ప్రశాంతతను వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా ఉన్నారు, ఈ రకంగా ఉన్నారు. ఇంట్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా ఇళ్లలో మౌనం ఎక్కువగా జరుగుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు డ్యూటీకి జాబ్కు ఇద్దరు పనిచేస్తున్నారు, ఇద్దరు వెళ్ళి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎదురు చూస్తారు ఎప్పుడు నా కొడుకు కోడలు వస్తారా, ఎప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తారా, మనమరాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో 6 7 ఉన్నా సరే ఎవరి చేతిలో ఒక్కొక్క ఫోన్ కనిపిస్తుంది. అక్కడ సైలెన్స్, ఇక్కడ సైలెన్స్, అక్కడ మీరు సైలెన్స్, ఇక్కడ నేను సైలెన్స్. ప్రతి ఒక్కరు ఆ ఫోన్ తీసుకొని సైలెంట్గా మౌనంగా ఉంటున్నారు. సో అది చాలా ప్రమాదకరం.
సో ఆ మౌనాన్ని వీడాలి అందరూ. ఒకప్పుడు చూడండి, రాత్రి భోజనంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. ఈరోజు నువ్వు ఏం చేసినావమ్మా, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు, కాలేజీలో ఏం జరిగింది, లేకుంటే ఆఫీసులో భార్యాభర్తలు నా ఆఫీసులో ఇలా జరిగింది, ఇలా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, నాకు ఇట్లా జరిగింది. అదేదో ఆఫీస్ విషయాలు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, పిల్లలతో ఆఫీస్ స్కూల్ విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు అవి అన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇంటికి రాగానే సైలెంట్ అయిపోతుంది. అని ఇంతమంది ఉన్నారు ఇంట్లో, ఎవరు కూడా మాట్లాడరేంది అంటే ఎవరి దారిలో వారు ఉన్నారు. ఇది ఫోను, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇది ఈ రోజులలో చాలా దాదాపుగా ప్రతి ఇంట్లో చూస్తున్నాము. అక్కడ సోఫాలో ఒకతను కూర్చుంటాడు అడ్డం దిడ్డంగా, ఇక్కడ అమ్మాయి కుర్చీలో కూర్చుంటుంది కాలు వంకర టెంకర్గా పెట్టుకొని, తర్వాత ఇంకొకరు కింద ఉంటాడు, ఇంకొకరు పైన, ఒకడు బాల్కనీలో ఉంటాడు. అతను పిచ్చి పట్టిందా అయింది, ఎక్కడ కొమ్మలు రెమ్మల్లాగా ఎక్కడో అక్కడ ఉంటారు. సో ఇలాంటి మౌనం అనేది చాలా ప్రమాదకరం. ఈ మౌనాన్ని ఫస్ట్ ప్రతి ఇంట్లో వాళ్ళు దూరం చేసే ప్రయత్నం చేయాలి. మౌనంగా ఉండడం, సాధన చేయడం ఏ విధంగా ఉంటుంది అసలు మౌన సాధన? మౌన సాధన చాలా అద్భుతమైనటువంటి మౌన సాధన అండి. ఇంకో విషయం చెప్పాలంటే, మౌనంగా సాధన చేయడం అనేది ఇది అందరి వల్ల సాధ్యం కాదు. నేను కూర్చున్నాను, మౌనంగా కళ్ళు మూసుకుంటున్నాను, సాధన చేస్తున్నాను ఏదో విషయంలో, కానీ లోపల నా మైండ్ తిరుగుతూ ఉంటుంది. వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, అసభ్య ఆలోచనలు వస్తున్నాయి. మీరు చెప్పిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఇంకోటి ఏంటంటే, కొన్ని పనికిరాని ఆలోచనలు మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, మన మనసు భాషను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో మౌన సాధన కొరకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ టెక్నిక్స్లో ఏంటంటే మెయిన్ శ్వాస మీద మనం, ఎందుకంటే గాలి పీలుస్తున్నాం కాబట్టి ఎక్కువగా మాట్లాడే వాళ్లకు ఇది శ్వాస కూడా ఎక్కువగా మనం ఆయాసం వచ్చినట్టుగా, మనం బాగా పరిగెత్తితే దమ్ము వచ్చినట్టుగా ఎట్లా అనిపిస్తుంది. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఆవేశంతో ఉన్నట్టు ఎక్కువగా మాట్లాడారు. అదే నిదానంగా మాట్లాడే వాళ్ళకు శ్వాస నార్మల్గా ఉంటుంది, నార్మల్ బ్రీతింగ్లో ఉంటారు, చాలా ప్రశాంతంగా. అలాగే మనం మెడిటేషన్లో కానీ లేకుంటే ఒక సాధన చేసే ప్రక్రియలో ఉన్నప్పుడు చాలా నిదానంగా ఉంటాము. ఏదైనా గొడవ జరిగినప్పుడు చూడండి, మన చేతులు కాళ్ళు అన్నీ ఇట్లా ఫైట్ చేసినట్టుగా వెళ్తూ ఉంటుంది. కానీ అదే మౌనంగా ఉన్న వాళ్ళకు ప్రశాంతంగా చాలా రిలాక్స్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ప్రత్యేకంగా. ఇది మెడిటేషన్లో భాగమే ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, తర్వాత ఆటో సజెషన్ టెక్నిక్స్ అని సైకలాజికల్గా ఆటో సజెషన్ టెక్నిక్స్, తనకు తాను ఎట్లా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. ఇటువంటి సందర్భాలు ఎవరు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు మౌనంగా ఉన్నావు, అది కారణం వాళ్ళకి తెలియదు. నేను మౌనంగా ఉండి ఏం ఆలోచిస్తున్నాను, నేను ప్లస్ ఆలోచిస్తున్నానా మైనస్ ఆలోచిస్తున్నానా, నేను మౌనంగా ఉండడం మీరు చూస్తున్నారు, కానీ ఆ మౌనం వెనుక ఉండే రహస్యం ఏంటి? పాజిటివ్ అయితే పర్వాలేదు, కానీ మౌనంగా ఉండి నేను ఏదో క్రిమినల్ థాట్స్ డెవలప్ చేసుకున్నాను అనుకోండి, అది ప్రమాదకరం. కాబట్టి మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సాధనకు మౌనం అనేది ఒక ఆయుధం. ఇక మౌనం అనేది శరీరంపై ఎలాంటి మానసిక ప్రభావం చూపిస్తూ ఉంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు మన ఆలోచనలతోనే మనం నడుస్తున్నాము, మన ఆలోచనలతోనే మన నడవడిక ఉంటుంది, మన ఆలోచనలతోనే మన భవిష్యత్తు ఉంటుంది. హోటల్లోకి వెళ్తున్నాం, లేకుంటే ఇంట్లో ఉంటున్నాం, ఏం తినాలి అనే ఆలోచన వచ్చేసరికి ఫస్ట్ మనకు మనమే ఒక ఆలోచన వస్తుంది. మౌనం అనేది ఏదో దాని గురించి ప్రత్యేకంగా కేటాయించి నేను మౌనంగా నేను ఆలోచన చేసి చెప్తాను, ఏమండి ఏం డ్రెస్ వేసుకుంటారో ఇప్పుడు సాయంత్రం పెళ్లికి వెళ్ళాలి కదా అని చెప్పేసి. సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మౌనంగా మనకు ఒక ఆలోచన వస్తుంది, ఓహో ఇది నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, ఈ సాయంత్రం ఇక్కడికి వెళ్తున్నాను, ఇది. సో అలాగే మనం చేసే ప్రతి పనిలో మౌనం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మౌనం అంటే మనం నలుగురిలో మాట్లాడేటప్పుడు కూడా మౌనం ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను లోపల వేరేది ఆలోచన చేస్తున్నాను, దీని తర్వాత ఏం నెక్స్ట్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, అక్కడ కాల్స్ వస్తున్నాయేమో మా అసిస్టెంట్ అనేది ఇటు మాట్లాడుతూ నాకు వేరే ఆలోచన వస్తుంది. అది కూడా ఒక రకంగా మౌనం కిందికే వస్తుంది. నేను మాట్లాడుతూ మౌనాన్ని వహిస్తున్నాను. మౌనం అంటే మనసు భాష అంటున్నారు కదా, ఈ మనసు భాషని అవతల వాళ్ళ నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, మనసు భాషకు బాడీ లాంగ్వేజ్కు కొంచెం దగ్గర సంబంధం ఉంది. అక్కడ ఏదో చెడు జరుగుతుంది, నేను మౌనంగా ఉంటున్నా, నాకెందుకులే, అది కూడా చాలా అది చెప్పాల్సిన బాధ్యత మనది. ఒకటి జరుగుతున్న ఒక నేరం కానీ లేకపోతే ఒక అసభ్య కార్యక్రమం జరిగినప్పుడు కానీ, ఒకటి ఎవరికైనా హాని కలుగుతుంది అన్నప్పుడు నాకెందుకులే, నేను మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అని అనుకోవడం అనేది చాలా, అది కూడా ఒక నేరమే అవుతుంది. కాబట్టి మౌనాన్ని కొంచెం మనం ఛేదించాలి. మౌనాన్ని ఎక్కడ ఛేదించాలి, మనం అక్కడ ఛేదించాలి. ఎక్కడ మౌనాన్ని మనం పాటించాలి, ఎక్కడ మౌనాన్ని బంధించాలి, ఆ విషయాలలో చిన్న పిల్లల నుంచి స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయిల వరకు, ఈవెన్ ఉద్యోగాలు చేసేవారు, జాబ్లో చేసేవాళ్ళు కూడా పై అధికారులతో మనం మాట్లాడేటప్పుడు, పై అధికారి టాప్ మేనేజ్మెంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కింది స్థాయి వాళ్ళు కొంచెం ఎక్కువగా మాట్లాడారనుకోండి,
అక్కడ కూడా నెగిటివ్ పాయింట్ వస్తుంది. కానీ చిన్న పిల్లల నుంచి ఉద్యోగాలు చేసేంత వరకు, తర్వాత వృద్ధాప్యంలో కూడా కొంతమంది వృద్ధాప్యం వచ్చేసరికి ఆ 70-80 ఏళ్ల తర్వాత మనం చూస్తున్నాము వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్గా కొన్ని మార్పులు వస్తుంది. ఏదో గతంలో గుర్తుకొస్తూ ఉంటుంది. చిన్న చిన్న తప్పును కూడా వాళ్ళు ఏమైనా స్వీకరించరు. ఇంట్లో ఈ గ్లాస్ ఇక్కడ ఏమైనా పెట్టారా, ఇదేందిరా అని చెప్పేసి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చీటికి మాటికి చిన్న చిన్న కసురుకుంటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు జస్ట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఏంది ఊరికే ఇంట్లో లొల్లి బామ్మ ఏంటి మాట్లాడుతున్నాం, ఎందుకు మౌనంగా కూర్చో, అక్కడ ముసలిదాన్ని అక్కడ కూర్చో అని చెప్పేసి కొంతమంది పిల్లలు కసురు చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు కావాలని కాదు, ఆ ఏజ్ ప్రభావం అట్లా వస్తుంది కాబట్టి వాళ్ళు మౌనంగా కొన్ని సందర్భాలలో ఉండలేరు. కొంతమంది వృద్ధులు ఎప్పటికీ మౌనంగా ఉంటారు. చూడండి, ఒక మూలలో కూర్చుంటారు ఎప్పటికీ. ఏది ఇస్తే అది వెళ్తే అదే తింటారు. ఏది అడగరు, నాకు ఇడ్లీ వద్దు, నాకు దోశ తీసుకురా, అదేం చెప్పరు. ఏది ఇస్తే అది తింటారు, అదే కూర్చుంటారు. సో వాళ్ళ లోపల కూడా గతం అంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. అది ప్లస్ అయితేనేమో పర్వాలేదు, మౌనం ఆయుష్ను కూడా పెంచుతుంది. మన జీవన ఏమంటారు ఆ లైఫ్ స్టైల్స్తో పాటు మన లైఫ్ను కూడా మౌనం అనేది పెంచుతుంది. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు తొందరగా పోతారని మనసులో మనం అనుకోవాలి. ప్రతి మాటికి ప్రతిదానికి ప్రతివాదం చేసేవాళ్ళు అది ప్రమాద స్థాయిలో ఉంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు మౌనాన్ని సాధించాలి. మౌనం కొరకు ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ లాగా, శిక్షణ లాగా టెక్నీషియన్స్ దగ్గర కానీ లేకపోతే హైలీ క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర మీరు నేర్చుకుంటే చాలా మంచిది. ఫైనల్గా మౌనానికి సంబంధించి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు మౌనం అనేది మనము నేర్చుకుంటే వచ్చేది, తెలుసుకుంటే వచ్చేది, లేకుంటే ఒకరి ద్వారా వచ్చేది కాదు. మన శరీరంలో మనం పుట్టుకతోనే మనకు కొన్ని భావాలు, కొన్ని స్వభావాలు మనకు బై బర్త్ కొన్ని వస్తూ ఉంటుంది. సో మౌనం మనసుకు సంబంధించిన మన మనసు ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తికి తెలియదు కాబట్టి, మన ప్రవర్తన తెలుస్తుంది కాబట్టి మౌనం చాలా సందర్భాలలో ధ్యానానికి కానీ, ఏకాగ్రతకు కానీ, చదువుకు కానీ, ఒక పని చేసేటప్పుడు ఆఫీసులో ఉద్యోగస్తులు పనిచేస్తుంటే సైలెన్స్గా ఎవరి పనులు ఒక 100 మంది ఉన్నా కానీ ఒక క్యాబిన్లో, ఒక హాల్లో సైలెంట్గా ఉంటుంది. ఏంద్రా అంత అల్లరి జరుగుతుంది, ఒక ఫిష్ మార్కెట్ లాగా అవుతుంది. అది అక్కడ కాదు. అక్కడ పని కూడా చాలా ధ్యానంగా, తర్వాత ఏకాగ్రత జరుగుతుంది. తప్పులు జరిగే ఆస్కారం ఉండదు. తర్వాత మౌనం వహించే వాళ్లకు ఎప్పటికీ గౌరవం అనేది దక్కుతుంది. తెలియని విషయాల గురించి మీరు తెలిసినట్లు మాట్లాడడం కూడా నేరం. తెలియకుంటే మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. కానీ ఏదో నేను సైలెంట్గా ఉంటే ఏమనుకుంటారో, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా నేను ఒక కామ్గా సైలెన్స్గా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో అనేసి మీరు ఏదో తప్పుడుగా మాట్లాడడం కానీ, తప్పుడు వ్యవహారం చేయడం కానీ, ఎస్పెషల్లీ ఈ ఉద్యోగార్థులు జాబ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలా చేయకూడదు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేది మౌనం అని ఎప్పటికీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ కరీం గారు. మౌనం గురించి చాలా చక్కటి సూచనలు మా వ్యూవర్స్కి అందజేశారు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.